హలో. ఆ, బాలయ్య బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవడరా నువ్వు మాట్లాడేది? బాలయ్య బాబు గారు నేనండి, మీ అభిమాని. అది చెప్పు ముందు. ఏం చేస్తానంటారా గాడిద? సారీ ఏం చేసేటప్పుడు ఎవడో చెప్పు నా బిడికి ఎవరికి. సారీ అండి. మాట్లాడటం తెలుసు, సెల్ ఫోన్ నీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ యాడ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీరు ఇందాక చూసారు కదా బాలయ్య బాబుది, అది మనం చిన్న యానిమీగా ట్రై చేద్దాం. అది చూస్తారు మీరు రోజు. దాన్ని గీసాను. అయితే ఫ్రెండ్స్, నేను దీంట్లో వాడింది ఏంటంటే ప్రోక్రియేట్ ఒకటి, ప్రోక్రియేట్ డ్రీమ్స్ ఒకటి, ఈ 2 యాప్లు వాడింది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చి అంటే విఎన్ ఎడిటింగ్ యాప్ వాడాను, అది ఎడిటింగ్ కోసం లాస్ట్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, మీరు సైట్ చూస్తున్నారు కదా పిక్చర్ రిఫరెన్స్ ఫోటో. ఆ రిఫరెన్స్ ఫోటోని నార్మల్గా నేను ఏంటంటే ప్రోక్రియేట్లో ఒక లేయర్గా నేను డ్రా చేస్తున్నాను దాన్ని. దీంట్లో వచ్చి 2 లేయర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఒకటి వచ్చామంటే నాకు కదలకూడదు ప్లేస్ అది, అందుకని ఏంటంటే ఫేస్ మొత్తం, ఫోను, చెయ్యి, ఇవి మొత్తం ఏంటంటే ఒక ప్లేస్లో వేసినప్పుడు మీరు చూడొచ్చు. అది 2వ లేయర్లో వచ్చాయంటే కళ్ళు అనేది వేరు చేస్తాను ఫ్రెండ్స్. అది కళ్ళు ఒకటి, సెకండ్ లేయర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోక్రియేట్ యాప్లో నుంచి నేను దాన్ని కాపీ చేసుకొచ్చి డ్రీమ్స్లో నేను పేస్ట్ చేశాను. డ్రీమ్స్లో ఎక్కడంటే ఫ్లిప్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో పేస్ట్ చేశాను. దాన్ని ఏంటంటే ఫ్రెండ్స్ 4 ఫ్రేములు చేశాను. 4 ఫ్రేములు చేసి 2 ఫ్రేములుగా విడదీశాను ఫ్రెండ్స్. దాన్ని నేను 2 సగం చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ 2 వచ్చి నార్మల్ ప్లేస్లో ఉంటాయి ఫ్రెండ్స్. సెకండ్ 2 వచ్చి కొంచెం లైట్గా పక్కకు జరుపుతాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను దాన్ని అటు ఇటు కదిపినప్పుడు అలా అంటే మోషన్ అనేది లైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో నేను బై మిస్టేక్ ఏంటంటే ఐస్ డ్రా చేసింది దాంట్లో లైట్గా, అందుకని దాన్ని రఫ్ చేసాను నేను. నెక్స్ట్ ఏంటంటే అది నార్మల్గా ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను దాన్ని ప్రోక్రియేట్ నుంచి డ్రీమ్స్లోకి ఎలా కాపీ చేసుకొని వస్తాను చూడండి. నేను ప్రోక్రియేట్లోకి వెళ్ళినప్పుడు దీంట్లో ఇక్కడ ఐస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ సెకండ్ లేయర్లో అలా ఐస్ తీసుకొచ్చి దీంట్లో వచ్చి ట్రాక్ 2లో నేను పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, ఇందాక మనం తీసిన ఒక ఫోటోని మనం 4 ఫ్రేమ్లు చేసాం కదా, ఈ కళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని 4 ఫ్రేములు చేసి 2 ఫ్రేములుగా విడగొట్టి తర్వాత ఏంటంటే 3-4 ఫ్రేములు అంటే ఫ్రెండ్స్ కొంచెం లైట్గా వెనక్కి జరుపుతాను ఫ్రెండ్స్. అలా ఏంటంటే ఫ్రెండ్స్ 4 ఫ్రేములకి ఏంటంటే పిక్చర్ అనేది మనకి అటు ఇటు కదిలినట్టు, మూవ్ అయినట్టు కనపడుతుంది ఫ్రెండ్స్. అది అంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే నార్మల్గా వదిలేస్తే ఫ్రెండ్స్ 16 సెకండ్స్ పాటు వదిలేస్తే అంటే ఫోటో అనేది కదలకుండా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇది కొంచెం చేంజ్ చేశాను ఇది. అందుకని 4 ఫ్రేమ్ చేసి 2 కట్ చేసి అలా చేయడం వల్ల కొంచెం పక్కన నెట్టడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం మనం మూవ్ అయినట్టు అప్పటికప్పుడు కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ 4 ఫ్రేమ్లో మనం ఏంటంటే డూప్లికేట్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అలా పేస్ట్ చేసుకుంటూ వెళ్తుంది డూప్లికేట్స్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏంటంటే 16 ఫ్రేములు లేదా 15 ఫ్రేములు అలా చేయకుండా 4 ఫ్రేములు కాపీ చేయడం, మళ్ళీ డూప్లికేట్ చేయడం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే వర్క్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి ఎలా చేస్తున్నది. ఫస్ట్ నేను నాకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలని తీసుకున్నాను నేను దాన్ని బట్టి నేను ఇక్కడ ఏంటంటే 2 ఫోటోస్ సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి 4 ఫ్రేమ్లు సెలెక్ట్ చేస్తాను నేను. ఈ 4 ఫ్రేమ్లు సెలెక్ట్ చేసి తర్వాత ఏంటంటే డూప్లికేట్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత అలా మొత్తం పూర్తిగా అలా తీసుకెళ్ళిపోతాను. తర్వాత కింద ట్రాక్ 1 కూడా అలాగే చేశాను, ట్రాక్ 2 కూడా అలాగే చేశాను. చూడండి మీరు కొంచెం ఈ వీడియోనా మీకు అర్థం అవ్వాలని చేస్తాను నేను. ఇంకా అర్థం లేదంటే చెప్పండి, నేను ఏదైనా చిన్న సబ్జెక్ట్ తీసుకొని మీకు నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు కామెంట్ పెట్టినట్టయితే నేను ఖచ్చితంగా చేయగలను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బాలయ్య బాబుది కూడా నేను 4 ఫ్రేమ్లు కదా ఫ్రెండ్స్. తర్వాత దాన్ని డూప్లికేట్ చేశాను, మళ్ళీ డూప్లికేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. మీరు చూడండి అలా డూప్లికేట్ చేసుకుంటే నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇది ట్రాక్ 2లో పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకేంటంటే ట్రాక్ 1లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మౌత్ అనేది మనకు మాట్లాడినప్పుడు మౌత్ కదలాలి కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను దాన్ని సపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఏ కథలో అంతవరకు నేను సపరేట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నాను నేను. నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేనేంటంటే తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోయే విధంగా నేను ముందే వీడియోని తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంతోపాటు నేను వేరే అబ్బాయితో కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి నేను. అది తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ 2 నేను మిక్స్ చేస్తాను. ఒకసారి ఇది బాలయ్య బాబు గారిది అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిది కూడా నేను చూపెడతాను. అంటే ఫ్లిప్ బుక్ నుంచి బయటకు వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది. ఫస్ట్ బాలయ్య బాబు గారు మాట్లాడినప్పుడు మనకు ఆ అబ్బాయి కూడా మాట్లాడాలి కాబట్టి కనబడుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అబ్బాయి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఫస్ట్ అబ్బాయి మాట్లాడతాడు, తర్వాత బాలయ్య బాబు గారు మాట్లాడతారు, మరి తర్వాత బాలయ్య బాబు అయిపోయిన వెంటనే మళ్ళీ అబ్బాయి మాట్లాడాలి కాబట్టి ఆ లేయర్ అనేది పైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అనేది. మనం ఇక్కడ జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకి బాలయ్య బాబు గారి వీడియో కొంచెం ఎక్కువ ఉంది, అందుకని కొంచెం నేను ఆ వీడియో మనకి కావాల్సినంత వీడియో తగ్గట్టు నేను బాలయ్య బాబు గారి వీడియో కట్ చేయడం, దాంతోపాటు మన అబ్బాయి మాట్లాడినప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు ఎక్కువ పెట్టాలి కాదు, ఎక్కువ ఉంచాలి కాదు ఫ్రెండ్స్. అందుకని నేను ఏంటంటే ఆ అబ్బాయి వీడిని కూడా నేను పొడిగించాను దాన్ని. తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి కరెక్ట్ సింక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏంటంటే లేదంటే ఒక పిక్చర్ తర్వాత వేరే పిక్చర్ అనేది వచ్చేస్తుంది, అంటే ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనపడకూడదు. అది కరెక్ట్ టైమింగ్ లో కట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అలా ఇద్దరు వెనక ముందు ఇలా కనపడరు. చూడండి మీరు ఎలా కనపడుతున్నారో, ఇలా కనపడకూడదు. మీకు కరెక్ట్ టైమింగ్ లో పెట్టి కట్ చేయడం వల్ల ఇలా కనపడరు ఫ్రెండ్స్. చూడండి నేను ఆ వాయిస్ వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్ దొరికింది, నాకు అది ఆ వాయిస్ నేను డౌన్లోడ్ చేసుకొని దీంట్లో వీడియోలో పేస్ట్ చేసుకొని తర్వాత నిదానంగా ఏంటంటే వన్ బై వన్ ఇక్కడ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మౌత్ ఫ్రేమ్లు కూడా నేను ఏంటంటే 4 ఫ్రేమ్లు తీసుకున్నాను. అదైతే ఫస్ట్ మేము చెప్పాను కదా, ఒక 4 ఫ్రేమ్లు తీసుకొని 2 ఫ్రేమ్లుగా విడగొట్టి తర్వాత అలాగే డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్ నేను వద్దు కూడా. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి వచ్చి మాట్లాడేసి చెప్పేసిన తర్వాత అబ్బాయి సైలెంట్గా అయిపోవాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఏంటంటే ఇక్కడ నాకు ఈ 4 ఫ్రేమ్లు మాట్లాడేసిన తర్వాత అబ్బాయి సైలెంట్ అయిపోవాలి కాబట్టి నార్మల్గా మనం చందమాకారం అలా పెట్టిన ఫ్రెండ్స్, అంటే నార్మల్ అంటే కొంచెం హ్యాపీనెస్తో మాట్లాడుతున్నట్టు ఇలా పెట్టిన ఫ్రెండ్స్. అబ్బాయి మాట్లాడేసిన తర్వాత అబ్బాయి మాట్లాడేసిన సైలెంట్గా అయిపోతారు ఫ్రెండ్స్, అందుకని అలా పెట్టాము. తర్వాత చూడండి బాలయ్య బాబు గారు కూడా కట్ చేద్దాం. చూడండి నిదానంగా దాన్ని కట్ చేస్తాను. ఇలా చేసిన దాని ఫ్రెండ్స్ నేను ఫుల్ వీడియో అంతే ఫ్రెండ్స్ నేను చేసింది. ఇంకా ఫుల్ వీడియో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ నేను బాలయ్య బాబు గారు ఎక్కడ మాట్లాడతారో అక్కడ ఏంటంటే అంతకుముందు తీసిన వీడియోని దాన్ని నేనంటే డూప్లికేట్ ఆఫ్టర్ కొట్టి ఆ వీడియోని అక్కడి నుంచి నేను ఎక్కడైతే కావాలనుకుంటున్నానో ఆ ప్లేస్ కంటే ఆ సెకండ్స్ కాడికి తీసుకెళ్ళి దాన్ని అక్కడ పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను అక్కడ పెట్టినది. తర్వాత ఆ వీడియో మా బాలయ్య బాబు గారి మాటలు ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా ఆ వాయిస్కి తగ్గట్టు నేను ఆ వీడియోని బాలయ్య బాబు వీడియోని తగ్గించడం లేదా పెంచడం చేశాను. అదేవిధంగా నేను అబ్బాయి వీడియో కూడా అలాగే చేశాను నేను, అంటే ఇద్దరు 1 చూపించాను మీకు నేను. చూడండి లాస్ట్ మీకు కనబడుతుంది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఎక్కడెక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. నేను లాస్ట్ వచ్చేటప్పటికి అన్ని దగ్గర పెట్టి నేను మీకు పర్ఫెక్ట్గా చూపెడతాను, అంటే ఎలా చేయాలో ఎలా చేశానో మీకు ఎలా వచ్చిందని చూడండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మీరే చూడొచ్చు నాకు వాయిస్ ఎక్కడ బాలయ్య బాబు గారి మౌత్ అనేది ఎక్కడ స్టాప్ అవుతుంది లేదా ఎక్కడ పలుకుతున్నారు అనే విధంగా నేను చూసుకునేదానికి అక్కడక్కడ ఆపాపి చూసాను నేను. ఇది కొంచెం ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్ నాకు ఇది. నేను అందుకని 15 నిమిషాలు ఎంతో నేను చేసి పెడతాను ఇది నేను, ఎందుకంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి ఇవి, అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. తర్వాత అయిపోయింది. తర్వాత బాలయ్య బాబు గారు నాకు ఇంకా మాట్లాడినాయి ఫ్రెండ్స్, అందుకని అదే వీడియో నేను డూప్లికేట్ ఆఫ్టర్ కొట్టినాను, మళ్ళీ అదే వీడియో నాకు వేస్ట్ అయింది. తర్వాత ఆ బాలయ్య బాబు గారు వాయిస్ ఎక్కడ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది నేను చూడొచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్ బాలయ్య బాబు గారితో అయిపోయిన తర్వాత అబ్బాయి మాట్లాడాలి కాబట్టి మళ్ళీ అబ్బాయి వీడియో ఆ అబ్బాయి వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో ఏంటంటే డూప్లికేట్ ఆఫ్టర్ పేస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బాలయ్య బాబు వీడియో తర్వాత నేను పెడతాను, అంటే వచ్చేటట్టు పెడతాను. చూడండి నేను ఏ విధంగా అయితే చేశాను. ఇదే విధంగా నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను 4 వీడియోలు గీసాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అంటే బాలయ్య బాబు మాట్లాడేది, బాలయ్య బాబు సైలెంట్గా ఉండేది ఈ 2 వీడియోలు, అబ్బాయి మాట్లాడేది, అబ్బాయి సైలెంట్గా ఉండేది ఈ 2 వీడియోలు, అంటే 4 వీడియోలు కదా ఫ్రెండ్స్ నేను ఇవి. అంటే ఈ 4 వీడియోలు ఏంటంటే వాయిస్ ఓవర్కి తగ్గట్టు నేను ఏంటంటే కాఫీ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ అలా ముందుకు వచ్చాను అన్నది. అప్పుడు నాకు వీడియో అనేది పర్ఫెక్ట్ అయింది. ఇలా చేయడం వల్ల చాలా బెటర్ ఫ్రెండ్స్. కొంచెం తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది మనకి ఫినిష్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మీరు నాకు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇష్టం ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల ఎవరైనా బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ కానీ ఏమైనా హర్ట్ అయి ఉంటే సారీ ఫ్రెండ్స్. నేను ఏంటంటే
నేను మామూలుగా గీసాను ఇది అంతే. ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. సారీ దానికి. ఫ్రెండ్స్ అయితే లాస్ట్ టచ్గా ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, నాకు ఎయిర్ అనేది కూడా కొంచెం కదలాలనుకున్నాను. అందుకని అది కూడా నాలుగు ఫ్రేమ్లు కట్ చేసి రెండు ఫ్రేమ్లు సపరేట్ చేసి దాన్ని 3-4 ఫ్రేమ్ అనేది కొంచెం వేరే దగ్గర పేస్ట్ చేశాను. అలాగే ఉన్నదాన్ని మొత్తం డూప్లికేట్ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అది అబ్బాయిది చేశాను, బాలయ్య బాబు గారిది చేశాను, 2 చేశాను. ఇంతే ఫ్రెండ్స్ నేను వీడియో చేసింది. అది చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఇంటికాడ ఉన్నప్పుడు. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. చిన్న ఇప్పుడే నేను కూడా స్టార్ట్ చేశాను యానిమీ అనేది. కానీ ఫేస్ ఆర్ట్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకు. అయ్యే కొంచెం త్వరగా గీయగలను, త్వరగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. కొంచెం దాన్ని కూడా చూడండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. దాంట్లో సేమ్ ఛానల్ ఇదేను, అనిల్ డి ఆర్ట్స్ ఏను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనంటే ఇందాక చెప్పాను కదా మీకు, నేను అన్ని ఫ్రేములు దగ్గర చేసి చూపెడతానని. అంటే బాలయ్య బాబు వీడియో కింద, అబ్బాయి వీడియో పైన చూడండి. ఇక్కడ మీకు క్లారిటీ కనబడుతుంది. చూడండి ఇలా నేను ఎక్కడెక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. అందువల్ల మీకు తిక్కమక్క అయి ఉండొచ్చు అది. అందుకని నేను అన్నీ తీసుకొచ్చి నేనంటే ఒకే విధంగా పెడుతున్నాను. సమానంగా చూద్దాం, మీకు క్లారిటీకి చూపిద్దామని ఇలా పెడుతున్నాను నేను. చూడండి. హలో బాలయ్య బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవడరా నువ్వు మాట్లాడేది? బాలయ్య బాబు నేనండి, మీ అభిమాని. అది చెప్పు ముందు. ఏం చేస్తానంటారా గాడిద? సారీ ఏం చేసేప్పుడు ఎవడో చెప్పు నా బిడికి వాడక. సారీ అండి. మాట్లాడడం తెలుసు, సెల్ ఫోన్. అయితే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏంటంటే బాలయ్య బాబుకి ఒక బ్యాక్గ్రౌండ్, ఆ అబ్బాయికి వేరే బ్యాక్గ్రౌండ్ గీసాను. తర్వాత లాస్ట్ ఎండింగ్ వీడియో అయితే మీకు ఫస్ట్ చూసారు కదా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి బాగా వచ్చింది. ఇంకా గీయగలను, ఇంకా గెద్దాం అనుకుంటున్నాను. దానికి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సారీ అండి.